ప్రాణాపాయ స్థితిలో ఉండి రాజేశ్వరి గారిని చంపింది పల్లవి అని గుండె పగిలే నిజాన్ని అవని ముందు బయటపెట్టిన భరత్ అసలు కన్న తల్లిని పల్లవి ఎందుకు చంపాలనుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనాక్షి జైల్లో ఉండడంతో అప్పుడే మీనాక్షిని చూడ్డానికి భరత్ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక మీనాక్షిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. చెయ్యని నేరాన్ని ఎందుకమ్మా తల మీద వేసుకున్నావో, నిన్న ఈ పరిస్థితిలో నేను చూడలేకపోతున్నాను అని భరత్ బాధపడుతూ ఉంటే, నేను గనక ఒప్పుకోక ఉండుంటే ఇప్పుడు మీ అవని అక్క జైల్లో ఉండేది. నా కూతుర్ని నేను జైల్లో చూడలేను, అందుకే ఆ నేరాన్ని నా మీద వేసుకున్నాను అని అంటూ ఉంటుంది మీనాక్షి. మరి నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించలేదా? నువ్వు జైల్లో అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నా గురించి ఆలోచించకుండా కూతురు గురించి ఆలోచించి నువ్వు జైలుకి వచ్చావు. మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. నీకు ఇప్పుడు శిక్ష పడితే నేనే కదమ్మా బాధపడేది అని అంటూ ఉంటే, నాకు శిక్ష పడకుండా అవని చూసుకుంటుందిరా, నువ్వేమీ కంగారు పడకు అని మీనాక్షి అయితే అంటుంది. జాగ్రత్తమ్మా అంటూ భరత్ చెప్పి బయటికి వస్తాడు. తమ్ముడు అని అంటూ దగ్గరికి తీసుకోబోతుంది అవని. ఆగో, మా అమ్మకి శిక్ష గాని పడాలి, అప్పుడు నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు చేసిన తప్పుకి తన మీద నింద వేసుకొని జైల్లో శిక్ష అనుభవిస్తుంది మా అమ్మ. నీ కుట్రలు కుతంత్రాలు పగలు పెంచుకొని ఎంతో మంచి మనసు ఉన్న రాజేశ్వరి గారిని పొట్టని పెట్టుకున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఎంతో మంచిదానివి గొప్పదానివి అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి దుర్మార్గురాలువని ఇప్పుడే తెలిసింది. మంచితనం అనే ముసుగు వేసుకొని అందరినీ నమ్మించి ఇలాగే మోసం చేస్తున్నావు. నీలాంటి దానికోసం అమ్మ శిక్ష అనుభవిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే చక్రధర్ అది విని, రే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా అసలు నువ్వు అని అంటూ నిజాన్ని బయట పెట్టబోతాడు. నాన్న ఆగు నాన్న, అమ్మ జైల్లో ఉందని వాడు తట్టుకోలేక అలా మాట్లాడుతున్నాడు. నిజాలు తెలియక మాట్లాడుతున్నాడు, వదిలేసాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ నిజాలు వీడికి చెప్పాలమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్. అప్పుడే చక్రధర్తో భరత్ ఇలా అంటాడు, అసలు సగం నీ వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. నీ మాట విని మా అక్క కూడా మారిపోయింది. ఈరోజు అసలు రాజేశ్వరి గారి చావుకి అసలు కారణం నువ్వే. నీలాంటి వాడు ఎవ్వరికి కూడా భర్తగా తండ్రిగా ఉండకూడదు. నీలాంటి వాడు ఏ జన్మలో కూడా నాకు తండ్రిగా ఉండకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని భరత్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక భరత్ మాటలు విని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకమ్మా నిజాన్ని చెప్పకుండా దాచిపెడుతున్నావో, వాడు నిన్ను అన్నన్ని మాటలు అంటున్నాడు అని అనగానే, నాన్న వాడు మనసు పూర్తిగా రాజేశ్వరి పిన్ని మార్చేసింది. ఇప్పుడు పల్లవి మాటే వింటున్నాడు. నిజాలు వాడికి తెలియదు కదా. ముందు అమ్మని బయటికి ఎలా తీసుకురావాలో అది ఆలోచించాలి అని అంటూ ఉంటుంది అవని. నేను ఒకసారి పల్లవితో మాట్లాడొస్తాను అని అనగానే, నేను వస్తానమ్మా అని చక్రధర్ అంటాడు. వద్దు నాన్న, నేను ఒక్కదాన్నే వెళ్తాను, మీరు నాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళండి అని అక్షయ్తో అయితే చెప్తుంది. వద్దు నేను వస్తాను అవని అని అంటూ ఉంటాడు. అక్షయ్ వద్దండి, నేను వెళ్తానని అంటున్నాను కదా, మీరు వెళ్ళండి అని చెప్తుంది అవని. అప్పుడే అవని పల్లవి దగ్గరికి అయితే వెళ్తుంది. పల్లవి అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడే అవని కిందకైతే వస్తుంది. కిందకి వచ్చి, ఏంటి ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా మమ్మీ పోయిన తర్వాత నేను ఎలా ఏడుస్తున్నానో నా ఏడుపు ముఖం చూడ్డానికి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని, నువ్వు నిజాలు తెలుసు కదా, ఎందుకు నువ్వు మా అమ్మని అరెస్ట్ చేయించావు? అసలు రాజేశ్వరి పిన్ని ప్రమాదవశాత్తు రాయి మీద పడి చనిపోయింది తప్ప ఆమెని మేము తోసేయలేదో, మేము చంపలేదో, అయినా సరే నువ్వు నా మీద కేసు పెట్టావు అని అడుగుతూ ఉంటే, మా అమ్మ చావుకి కారణం మీరే కదా, అది ఎలా జరిగిందో నాకు అనవసరం, కానీ నేను మాత్రం మా అమ్మ చావుకి కారణమైన మిమ్మల్ని అస్సలు కూడా వదిలిపెట్టను. ఇది హత్య కేసు కాబట్టి తప్పకుండా బెయిల్ రాకుండా శిక్ష పడుతుంది. మీ అమ్మకి శిక్ష పడాలి. నేనంతా ఆవేదనని అనుభవిస్తున్నాను, అంతకి 100 రెట్ల ఆవేదన నీకు కూడా కలగాలి అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఆ మాట విని అవని, దయచేసి కేసు వాపస్ తీసుకో అని అంటూ ఉంటే, ఇంతలో భరత్ అయితే వస్తాడు. చేసిందంతా చేసి కేసు వాపస్ తీసుకోమని ఎలా అడుగుతున్నావక్క నువ్వు అని అంటూ ఉంటాడు. భరత్,
తన తల్లి చనిపోయి పల్లవి అక్క ఎంత బాధపడుతుంది అది నీకు తెలియడం లేదా అని అనగానే, ఏంట్రా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరే, చేసింది తప్పే జరిగింది, మనం ఎవ్వరం కూడా మార్చలేము. అమ్మని చూసైనా కనీసం కేసు వాపసు తీసుకోమని పల్లవికి నువ్వన్నా చెప్పు అని అవని అనడంతో, నేను చెప్పనక్క, కానీ దానికి కారణమైన నీకు శిక్ష పడేలా చేస్తాను తప్ప అమ్మకి శిక్ష పడనివ్వను, నేను నిరూపిస్తాను అని అంటూ ఉంటాడు భరత్. అయితే ఇక ఆ మాట విని పల్లవి తనలో తానే సంతోషపడుతూ ఉంటే అవని మాత్రం ఇక తలదించుకొని ఇక వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక అవని చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు సపోర్ట్గా నువ్వున్నావు భరత్, అదే చాలు. మా అమ్మ తర్వాత నన్ను ఎక్కువగా అర్థం చేసుకుంది నువ్వే. ఒక బ్రదర్ లాగా నాకు అభిమానాన్ని చూపిస్తున్నావంటూ పల్లవి అయితే నటించేస్తూ ఉంటుంది. అప్పుడు ఇదంతా చూస్తున్న ప్రణతి, పల్లవి ఎప్పుడూ లేంది ఎందుకు భరత్ని అంతలా పొగుడుతుంది? అసలు మరి మీనాక్షి అత్తయ్యగా కోపం ఉన్నప్పుడు భరత్ మీద కూడా కోపం ఉండాలి కదా. భరత్ మీద ప్రేమ చూపించి మరి అత్తయ్య అవని వదిన మీద ఎందుకు తను ద్వేషాన్ని చూపిస్తుంది అని ప్రణతికి అయితే అనుమానం వస్తుంది. అప్పుడే ఇక ప్రణతి దగ్గరికి భరత్ అయితే వెళ్తాడు. వెళ్ళిన తరువాత, అమ్మని ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను ప్రణతి అని అంటూ ఉంటాడు భరత్. ఏంటి భరత్ ఇదంతా? అసలు ఆ రోజు ప్రమాదవశాత్తు రాజేశ్వరి అత్తయ్య చనిపోయింది, కానీ ఇప్పుడు పల్లవి కేసు పెట్టింది. వదిన ఎక్కడ జైలుకి వెళ్తుందా అని అత్తయ్య తన మీద నింద వేసుకొని జైలుకి వెళ్ళారు. కానీ నువ్వు అత్తయ్య కొడుకువే కదా, నీ మీద ఎందుకు పల్లవి ప్రేమ చూపిస్తుంది అని అంటూ ఉంటే, రాజేశ్వరి గారు నా మీద ఎంతో అభిమానాన్ని చూపించారు, అంతే అభిమానాన్ని పల్లవి కూడా చూపిస్తుంది, దీంట్లో తప్పేముంది అని అడుగుతూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది ప్రణతి, పల్లవిని మనం నమ్మడానికి వీల్లేదు భరత్, తను మామూలుది కాదు అని అంటూ ఉంటే, ఈ టైంలో కూడా నువ్వు అలా మాట్లాడతావేంటి ప్రణతి అని భరత్ అయితే చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక భరత్ అయితే బాల్కనీలోకి వచ్చి నిలబడతాడు. అలా నిలబడుతున్నప్పుడు అప్పుడే ఇక పల్లవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాయి ఇన్స్పెక్టర్, సరే నేను వస్తున్నాను, నేను మీతో మాట్లాడడానికి వస్తున్నాను అని అంటూ ఉంటుంది పల్లవి. ఇంటికి మాత్రం ఆ రిపోర్ట్స్ తీసుకురావద్దు, నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాటలు విని, ఇదేంటి పల్లవి, ఇన్స్పెక్టర్ని ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంటికి తీసుకురావద్దని చెప్పింది, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు భరత్. అయితే ఇక పల్లవి బయటికి వెళ్తుంటే పల్లవిని ఫాలో అవుతూ భరత్ కూడా వెళ్తాడు. అప్పుడే ఇక పల్లవి అయితే బయటికి వెళ్ళి ఇన్స్పెక్టర్ని అయితే కలుస్తుంది. అప్పుడే ఇక పల్లవి, ఇన్స్పెక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి కదా, ఏముంది దాంట్లో అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే చెట్టు చాటు నుండి భరత్ అయితే వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు. అప్పుడే భరత్ వింటూ ఉండగా ఇక ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు, తలకి బుల్లెట్ తగలడం వల్లే ఆమె చనిపోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి మేడం, కానీ తలకి రాయి గుచ్చుకొని తను చనిపోయిందని ఫేక్ రిపోర్ట్స్ అయితే ఇదిగో ఈ ఫైల్లో సృష్టించి ఇచ్చాను, ఈ ఫైలు ఫేక్ ఫైలు, ఇదేమో రియాలిటీది, ఆవిడే బుల్లెట్ తగిలే చనిపోయారు, కానీ రాయి తగిలి చనిపోయినట్టు రాయించమన్నారు కదా మీరు అని అనగానే, ఓకే ఇన్స్పెక్టర్, ఇదిగో మీ డబ్బు తీసుకోండి, ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకండి అని పల్లవి అయితే డబ్బులు ఇస్తుంది పోలీస్కి. అది చూసి ఒక్కసారి భరత్ షాక్ అయిపోతూ ఉంటాడు. రాజేశ్వరి గారు బుల్లెట్ తగిలి చనిపోయారా, రాయి మీద పడి కాదా, అసలు ఆవిడ్ని ఎవరు షూట్ చేశారు అని షాక్ అయిపోతూ ఉంటాడు భరత్. అయితే ఇక ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచుంటాడు భరత్. ఇక ఎదురుగా నుంచునేసరికి అప్పుడే పల్లవి భరత్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వెప్పుడు వచ్చావా అని అడుగుతూ ఉంటే, నువ్వు ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇన్స్పెక్టర్ దగ్గర తీసుకునేటప్పుడే వచ్చాను, అసలు రాజేశ్వరి గారు రాయి మీద పడి కదా చనిపోయారు, బుల్లెట్ తగిలి అంటున్నారేంటి, అంటే ఆవిడ్ని ఎవరు షూట్ చేశారు, కావాలనే చంపాలనుకున్నారు, ఎవరు చంపాలనుకున్నారు, నువ్వు ఈ రిపోర్ట్స్ ఎవరికి తెలియకుండా తీసుకుంటున్నావంటే ఆ చంపిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు,
చెప్పు ఎవరు అని అనంగానే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి పల్లవి అయితే నేనే నేనే షూట్ చేశాను అని అంటుంది. ఇక ఆ మాట విని భరత్ షాక్ అయిపోతూ ఏంటి నువ్వు షూట్ చేశావా అని అడుగుతూ ఉంటాడు. అవును నేనే చంపేశాను అని పల్లవి అనడంతో ఆ మాట విని భరత్ కన్న తల్లిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి, నువ్వు అసలు మనిషివా ఏమన్నానా అని అడుగుతూ ఉంటాడు. ఎస్ నేనే చంపాను, కానీ రాజేశ్వరి నా కన్న తల్లి కాదు. రాజేశ్వరికి నువ్వు కన్న బిడ్డవు కానీ నేను కాదు, తను నీకు కన్న తల్లి అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి భరత్ షాక్ అవుతాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా అమ్మ మీనాక్షి కదా, రాజేశ్వరి గారు ఎలా అవుతారు అని అనగానే ఆ రోజు నువ్వు బ్రతకవేమోనని మా నాన్న తీసుకువెళ్ళి నిన్ను మీనాక్షి దగ్గర పడుకోబెట్టాడు. నన్ను మీనాక్షికి పుట్టిన నన్ను తీసుకువచ్చి రాజేశ్వరి ఒడిలో పడుకోబెట్టాడు అని నిజాన్ని బయట పెడుతుంది. ఇక ఆ మాట విని భరత్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ విషయం ఆ పుట్టినరోజు నాడే, ఆరాధ్య పుట్టినరోజు నాడే నాకు తెలిసింది. ఆ చక్రధరు మీ అక్క అవని ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను. అసలు ఆ మీనాక్షి నాకు కన్న తల్లేంటి, నేను తనని అమ్మ అని పిలవాలా? అస్సలు కూడా పిలవను. నీ మీద మా మమ్మీ ఎందుకంత ప్రేమ చూపిస్తుందో, నిన్ను అంతలాగా ఎందుకు దగ్గరికి తీసుకుంటుందో అని అనుమానం వచ్చేది. అవని మీద పగ తీర్చుకోవడానికి అని మా మమ్మీ అన్నప్పుడు నిజం అనుకున్నాను, కానీ నువ్వు కన్న కొడుకువని, అందుకని నీ మీద అంత ప్రేమ చూపిస్తుందని నాకు అప్పుడే అర్థమయ్యింది అని చెప్తూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక ఆ మాటలు విని భరత్ షాక్ అయిపోతూ ఉంటాడు. అందుకని నువ్వు కన్న తల్లిలాగా చూసుకున్న మా అమ్మని చంపేస్తావా అంటూ ఉంటాడు. లేకపోతే ఆస్తిలో నీకు సగభాగం రాసింది, నాకు సగభాగం రాసింది. ఆస్తి మొత్తం నాదే, నువ్వెవరు ఆస్తిని తీసుకువెళ్ళడానికి? అందుకని నన్నే బాగా చూసుకోవాలి తప్ప నీతో పాటు నన్ను సమానంగా చూడకూడదు. ఏ రోజైనా సరే నన్ను బయటికి నెట్టేస్తుంది. అందుకని నేను ముందే తనను పైకి పంపించాను అని చెప్తుంది పల్లవి. ఆస్తి కోసం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? ఇప్పుడే ఈ విషయాన్ని అవని అక్కకి చెప్తాను, అప్పుడు జైల్లో ఉంటావు నువ్వు అని అంటూ ఉంటాడు భరత్. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే కదా అని పక్కనే ఉన్న ఒక రాయిని తీసి భరత్ తల మీద కొడుతుంది. దాంతో ఇక భరత్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇక భరత్ని అక్కడే వదిలేసి ఆ రాయిని నీళ్ళల్లో పడేసి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే అక్కడి నుంచి అలా వెళ్ళిపోయిన తరువాత అటుగా వస్తున్న కొంతమంది భరత్ని చూస్తారు. ఇక భరత్ స్పృహలో ఉండడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత భరత్ జేబులో ఫోను ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే భరత్కి ఎందుకో ఫోన్ చేస్తూ ఉండడంతో ఆ ఫోన్ తీసుకొని నర్సు లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. హలో ఎవరండి అని అడగడంతో మీరెవరు, మీరు ఫోన్ లిఫ్ట్ చేశారేంటి, అక్కడ మా తమ్ముడున్నాడా అని అడుగుతూ ఉంటే మీ తమ్ముడా మేడం, అయితే ఈయన్ని ఎవరో కొట్టి తల మీద అక్కడ పడేశారు, ఎవరో తీసుకొచ్చి మా హాస్పిటల్లో జాయిన్ చేశారు, వెంటనే రండి అని అనడంతో అప్పుడు ఇక అవని షాక్ అయిపోతాం. వెంటనే ఇక భరత్ దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇక భరత్ అయితే స్పృహలో ఉండడు. ఇక అవని వచ్చి రే భరత్ భరత్ లేరా లేరా అని అంటూ ఉంటే అప్పుడు భరత్ స్పృహలోకి వస్తాడు. అవని మాట విని ఇక స్పృహలోకి వచ్చి అప్పుడే అక్క నన్ను క్షమించక్క, నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను, నేను రాజేశ్వరి గారి కొడుకునని నాకు నిజం తెలిసిపోయిందక్క అని అంటాడు. ఇదంతా నీకెలా తెలిసింది, అసలు ఈ పరిస్థితి నీకెందుకు వచ్చింది, ఏం జరిగిందని అవని అడగడంతో అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం పల్లవి. రాజేశ్వరి గారు తను ప్రమాదవశాత్తు చనిపోలేదు, రాయి మీద పడి గాయపడి చనిపోలేదు. పల్లవి ఆవిడ్ని షూట్ చేసి చంపేసింది. ఆస్తి కోసం నేనే ఆవిడ కొడుకునని, తను మీనాక్షి కూతుర్నని తెలుసుకొని ఆస్తి కోసం రాజేశ్వరి గారిని అంటే నా కన్న తల్లిని చంపేసి ఆ నిందని నీ మీద వేసి నిన్ను జైలుకి పంపించాలనుకుంది అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అవని. అయితే ఏంటి భరత్ను చెప్పేది, అవునక్క రాజేశ్వరి అమ్మని చంపింది ఎవరో కాదు,
ఆ పల్లవియే ఆ దుర్మార్గురాన్ని వదిలిపెట్టకూడదక్క, చంపేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇక భరత్ చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.